వరుసబెట్టి సాధారణంగా బుధవారం పూట ప్రజా ప్రయోజన వ్యాజ్యాల మీద విచారణ జరుగుతది హైకోర్టులో. బట్ లాస్ట్ వీక్ జడ్జి గారి సెలవులో ఉండటంతో ఆగిపోయింది. ఈ వీక్ అందుకే అన్ని భూ కేటాయింపులకు సంబంధించి సవాల్ చేసినాయి. జడశ్రవణ్ న్యాయవాది, అలాగే జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడు కూడా కావటం, వివిధ అంశాల మీద భూ కేటాయింపులు, అదానీ భూ కేటాయింపులా, లేకపోతే గనక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి భూ కేటాయింపులా, ఇట్లా అన్నిటి మీద వరుసబెట్టి పిటిషన్లు వేసుకురావడంతో తాజాగా 1 by 1 వాటి మీద జరిగింది. 480 ఎకరాల అదానీ డేటా సెంటర్ అంశంలోనూ అఫిడవిట్ వేయమని అడిగింది. అలాగే ఏదైతే అది అడవరం దగ్గర ఇచ్చినటువంటి భూములకు సంబంధించి మరొక అంటే రేట్లకి ఉచితంగా ఇచ్చేయడము, అమ్మేసేయడం, అందులో ఉచితంగా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తామన్న దాని మీద. అట్లాగే కర్నూలు జిల్లాలో 150 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ భూమి అతి తక్కువ రేటుకి ఇవ్వడం మీద కూడా హైకోర్టు ప్రశ్నించింది. 2,000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాల ప్రభుత్వ భూమి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఉద్దేశంతో భూమి ఇవ్వడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. నంద్యాల జిల్లా కొలిమిగొండలకు చెందినటువంటి వంకదార చిన్నప్ప, ఉత్తరప్రదేశ్లో నోయిడాకు చెందిన ఎండీ చిప్స్ సెమీ కండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 2,000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అన్నటువంటి దాన్ని సవాల్ చేసుకొచ్చారు. 150 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే ఈ కంపెనీలు బదలాయించాల్సని జీవోఎంఎస్ నెంబర్ 51 ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ క్లాజ్ 4కి విరుద్ధమని దీని మీద కూడా వాదనలు వినిపించుకొచ్చారు. జడశ్రవణం ఒకసారి పూర్తి అధికారుల భూమి మీద ఇస్తే అవి వెనక్కి రావడానికి వీల్లేదు అన్నటువంటి, కాబట్టి దాని మీదన ఏదైతే లీజ్ ఇవ్వాలి కానీ రిజిస్ట్రేషన్ చేయొద్దని వాదించారు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించింది విశాఖపట్నం జిల్లాలో 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఏబిఎన్ ఛానల్కి ఉచితంగా ఇవ్వడం మీద కూడా సవాల్ చేసుకొచ్చారు. విశాఖపట్నానికి చెందిన నక్కా నమ్మి గ్రేస్ దీని మీద పిటిషన్ వేశారు. విశాఖపట్నంలో ఉన్న అమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సర్వే నెంబర్ 70/1 and 2లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తక్షణం ఏబిఎన్ పబ్లికేషన్కి కేటాయించాల్సిన ఆదేశించింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి విరుద్ధం అని చెప్పేసి వాదించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీ ప్రకారం ప్రైవేట్ సంస్థలు భూములు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. జీవోలను అనుసరించి ఏమైనా సీల్ డీడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుదారులకి ఇచ్చిందా అని అడుగుతూ ప్రతివాదుల కంపెనీలకు కూడా రాసిందా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూ బదలాయింపు చేస్తుందని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వం ఏ సందర్భంలో జీవో ఇచ్చిందో తెలుసుకోవడానికి 2 వారాలు టైం కోరారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయమని చెప్పేసి కోర్టు ఆదేశించింది. భూ బదలాయింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న చట్టాలకి పాటించాలి కదా అని న్యాయస్థానం మీరు చేసిన చట్టాలను మీరే మార్చుకుంటే ఎట్లా అని అడిగింది. తనకు కొంత సమయం ఇవ్వాలని అడిగినటువంటి నేపథ్యంలో 4 వారాలకి వాయిదా వేశారు.